ఎలా ఉంది బాయ్స్ ఎక్స్పీరియన్స్? అసలు వండర్ఫుల్. లోపలికి వెళ్ళాక ఉందానా? అయ్యో బాబు ఏ లేదు కర్ర ఇంకా దిగుద్ది లోపలికి. ఫారెన్ బీచెస్ని నేను యూట్యూబ్లో చూడటమే, కానీ దాన్ని రియల్ లైఫ్లో చూస్తే ఇలానే ఉంటుందేమో. నా ఒపీనియన్లో బెస్ట్ బీచ్ ఆఫ్ ఇండియా అని అడిగితే నేను డెఫినెట్గా ఈ బీచ్ని సజెస్ట్ చేస్తాను. ఎంత బాగుందంటే మాస్ క్రౌడ్స్ లేవు, ఫ్లాట్ బీచ్లో అడుగు పెట్టడానికి భయపడే నాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు కొంత దూరం వరకు. అసలు ఇదంతా నాకు వద్దురా అంటే సముద్రం లోపలికి తీసుకెళ్ళడానికి బోట్స్ ఉన్నాయి, ఐలాండ్లో డ్రాపింగ్స్ ఉన్నాయి, ఎంత చెప్పినా తక్కువే. వెల్కమ్ టు హార్ట్ ఆఫ్ సౌత్ గోవా, పాలోలం బీచ్. ఈ బీచ్ని చూస్తే మాత్రం అసలు ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదురా. ఈ వైబ్ ఇదంతా మన పేరుపాలెం ఎప్పుడంత డెవలప్ అవుద్దో అనుకున్నాం కదా. లేదనే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫారినర్స్లో గొప్ప విషయం, ఇక్కడ ఉన్న స్ట్రే డాగ్స్కి లేదా వాళ్ళు పెంచుకుంటున్నాయి, కొన్ని ఇండియన్ డాగ్స్ని పెంచుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ని వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళు ఎంత తాగేసి ఉన్నా సరే వాటిని గ్రీట్ చేసే విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. అన్నాడే ఆటో అప్పారావు, అన్నాడే స్కూటర్ సుబ్బారావు. ఎరా కొంపలకి వెళ్ళరా మీరు? ఎక్కడే ఉంటారా? హాయ్ గర్ల్స్ కమింగ్. ఇక్కడ నుంచి బటర్ఫ్లై బీచ్కి ఆ షిప్ ద్వారా తీసుకెళ్తారు. అక్కడ డాల్ఫిన్స్ అన్నీ కనిపిస్తాయి. బట్ ఆ మొత్తం కంప్లీట్ రైడ్కి 1.5 hours పడుతుంది. మన దగ్గర ఇంకా అంత టైం లేవు. వచ్చినప్పుడు నిజంగా గోవాకి ఎందుకు అన్న టైప్ ఫీలింగ్ వచ్చింది. బట్ నిజంగా వెళ్తున్నప్పుడు మాత్రం ఎందుకు వెళ్తున్నాను, కొంచెం సేపు ఉంటే బాగుంటుంది కదా, కొన్ని డేస్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫౌంటైన్ నాకు బాగా నచ్చింది. ఆ కాలనీ అంటే నాకు అది పాండిచ్చేరిలో ఫ్రెంచ్ కాలనీని గుర్తు చేసింది ఒక రకంగా చెప్పాలంటే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అండ్ నా కాలనీ కూడా నాకు ఎందుకు అంత నచ్చిందంటే ఆ కాలనీ బాగుంటుందని కాదు, ఆ కాలనీ నేను చూసిన నేను ఒక పర్సన్తో కాలనీ చూశాను, అందువల్ల నాకు ఆ కాలనీ చాలా ఇష్టం. మళ్ళీ అదే టైప్ ఆఫ్ కాలనీని నేను మళ్ళీ చూస్తే నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయినా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఈ బీచ్లో లైఫ్ సేవర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు బీచ్ని 24/7 అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైనా లోపలికి వెళ్ళిన వాళ్ళు రిస్క్ అయిపోతే తిరిగి తీసుకురావడానికి. ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఏమో మనలా తిరగడానికి, కొంతమంది ఏమో బిజినెస్ బిజినెస్ చేయడానికి వస్తారంట. హోటల్స్, షాక్స్, హోటల్స్ ఇవన్నీ అంట. సీజన్ టైంలో ఇక్కడికి వచ్చి అక్కడ చూసుకుని ఇంకా నాన్ సీజన్ టైంలో అక్కడ దిస్ ఈస్ గోవా. మా వాళ్ళు బీచ్లో సర్ఫింగ్ ట్రై చేస్తున్నారు. సర్ఫింగ్ కాదు, కయాకింగ్. ఏ బాయ్స్ రాక్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం, వస్తాం తెలియదు వస్తే రాకపోతే ఎందుకని వీడియో ప్రూఫ్ గా పెట్టుకుంటున్నాను. నేను వెళ్ళమని అయితే చెప్పట్లేదు. కావాలని వీడియో వస్తుందని పంపాడు, వీడియో కోసం వీడియో రావాలంటే మీరు వెళ్ళాలని చెప్పి ఆఫ్ ది రికార్డ్ చేసాడు. దానికోసం ఇన్స్పిరేషన్ తీసుకుని వెళ్తానమ్మా. నువ్వు నాకేమైనా అయితే ఈ వీడియో పెద్దమ్మాయి చూపిస్తారా, కాకపోతే స్నేహ చూపిస్తుంది, నువ్వు మాత్రం కళ్యాణ్ నేను స్పెట్స్ కూడా కదా. మామూలుగా సముద్రంలో స్పెట్స్ పెట్టి ఏం చేస్తారా నువ్వా? ఈ స్పెట్స్ సైడ్ స్పెట్స్ అయ్యా, సైడ్ స్పెట్స్ రా మరి. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్. మా వాళ్ళు ఫైనల్లీ లోపలికి వెళ్ళారు. అబ్బో బాగానే దూరం వెళ్ళిపోయారు. అక్కడ మా వాళ్ళు వచ్చేదాకా కొంచెం సేపు ఈ బోట్ మీద కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఫస్ట్.
మనోడి పేరు సైబాన్, డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఈ బీచ్‌లో. మనోడికి ఒక వ్లాగింగ్ ఛానెల్ ఉంది. కాపోతే అది కంటెంట్ ఎలా తీయాలి, దేనితో తీయాలని మనోడికి ఐడియా లేకపోతే అడుగుతున్నాడు. फोन से शेक हो जाता है भैया फुटेज. अगर फुटेज शेक हुआ तो ना वो व्लॉग्स अच्छा नहीं होता. व्लॉगिंग पे विजुअल्स अच्छा होना चाहिए और ऑडियो भी अच्छा होना चाहिए. डीजे एक्शन 2 के नाम से एक कैमरा होता है 15,000 पे, बहुत अच्छा कैमरा. वो भी एक्शन कैमरा बट कम बजट में बहुत अच्छा वीडियो क्वालिटी दे सकता है. गोवालो मन फर्स्ट फ्रेंड सैबान खान. ओके थैंक्स ब्रो. मैं आपने इतना बताया అయ్యో థ్యాంక్స్ బ్రో. మన ఫ్రెండ్ అయ్యాడు కదా 100 తగ్గించాడు మనకి. గోవాలో ఫస్ట్ ఫ్రెండ్. ఇకపైన సౌత్ గోవా మందే. వాట్సాప్ నెంబర్ అన్ని మనోడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాడంట. అందుకోసం అని చెప్పి కొన్ని టిప్స్ అన్ని అడిగితే చెప్పాను. మనోడు మొదలెడితే బాగానే ఉంటది ఇక్కడ అన్ని. మనోడికి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంటది అక్కడ అయితే. చాలా బాగా తీసాడురా. పోర్ట్రేట్ లో పెట్టి మా వాళ్ళకి మంచి ఫోటోలు పని అయ్యాయి. అసలు ఇక లోపల మేము చేస్తున్నట్టు ఇలా అడిగేస్తాను కదా, మనకి ఇక ఉండదు. అందులోనే వాళ్ళ లొకేషన్ వీడియో పెట్టమని ఇక దాంట్లో కూడా మేము పడ్డాం. అక్కడ నుంచి కరెక్ట్ గా సీలో ఉన్నట్టు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పొద్దున్న రావడం మానేసి అంతా అయిపోయాక పొద్దున్న నుంచి మేము దగ్గరగా 40 నిమిషాలు ఎగరేసిన డ్రోన్ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఎలా ఉంది బాయ్స్ ఎక్స్పీరియన్స్? అసలు వండర్ఫుల్. లోపలికి వెళ్ళాక ఉందానా అయ్యో బాబు. ఏ ఎటు చూసినా ఇదే కర్ర దించుతుంటే లేదు, కర్ర ఇంకా దిగుద్ది లోపలికి. కర్ర అడిపోతే మంచి మాట మాట్లాడవరా జఫానా జఫడా. కర్ర అడిపోతే ఉంది, ఒక కర్రతో వచ్చేస్తాం. రెండు పడిపోతే తేలుతుంది, అది ఏం మొలగట్లేదు కర్ర. వీడు ఇక్కడ పాడేసి నా కర్ర పెట్టుకున్నాడు ఆల్రెడీ ఆలోచినప్పుడు. ఫ్లిప్ అయిపోయావు డైరెక్ట్. అప్పుడు అయిపోయింది, కర్రలు దిగిపోయింది అనమాట. అందుకే తప్పులేదు, తేలుతుంది అది. తప్పులేదు. ఇక్కడతో గోవా వ్లాగ్స్ ఎండ్ అయిపోతాయి ఈ వీడియోతో. కానీ ఫౌంటానాస్, ఈ బీచెస్, గోవా, ఈ వైబ్స్ మొత్తం, ఫారినర్స్ అన్నీ కూడా చాలా మిస్ అవుతాం. ఖతం, గుడ్ బై. నాకైతే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు రా. బాగా కాకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయాల్సింది ఫస్టే. హోటల్కి చెక్అవుట్ చెప్పేసాం. ఇంకా గోవా నుంచి టాటా. వెళ్ళేదారిలో ఒక డ్యామ్ ఉందని చెప్పాను కదా, సలాయి సమ్ పేరు. ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళే ఆప్షన్ అంటే దారిలో ఎక్కువ దూరం లేకపోతే కనుక ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తాను. ఎక్కువ దూరం ఉందంటే డైరెక్ట్ ఇంకా తెలంగాణ మీదుగా భీమవరం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో పైన మీ ఒపీనియన్ని లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మరిన్ని వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.